అందరికీ షలోం. ఈరోజు చాలా మంది బైబిల్ పట్టుకున్నారు, యేసుక్రీస్తుని నమ్ముతున్నారు, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు. కానీ ఆయన ఎప్పుడు చనిపోయాడు, ఎప్పుడు పుట్టాడు అనే విషయాలు ఒక్క పాస్టర్ కూడా తెలియదు. మరి ఇప్పుడు బైబిల్ నుంచి వాటిని మనం తెలుసుకుందాం. అదే కాదు, ఇంకా బల్ల ఆరాధన అని కూడా చాలా మంది చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు ఇచ్చాడు, ఎప్పుడెప్పుడు ఇచ్చాడు? నెలకు ఒకసారి ఇచ్చాడా, లేక వారానికి ఒకసారి ఇచ్చాడా, 3 నెలలకు ఒకసారి ఇచ్చాడా? అసలు బైబిల్లో ఏముంది అనే దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనము, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించండి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే మీకు నిత్య జీవం ఇవ్వాలంటే పాస్టర్ కాదు, లేక సంఘం కాదు, లేఖనాల్ని అంటే బైబిల్ని పరిశోధించి మనం తెలుసుకోవాలి. అంతేకాని ఎవరో చెప్పింది మనకు అలవాటైపోయిన భక్తి చేయడం కాదు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 1వ వచనము, యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినది ఏమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? 2 దినములైన అయిపోయిన తర్వాత పస్కా పండుగ వస్తుంది, అప్పుడు నేను సిలువ వేయబడతాను అని ఇక్కడ చెప్తున్నారు. అంతేనా? ఈస్టర్ పండుగ వస్తుందా, అప్పుడు నన్ను సిలువ వేస్తారని ఏమన్నా చెప్పాడా? మరి ఈ పస్కా పండుగ ఎప్పుడు అనేది కూడా మనం బైబిల్లో నుంచే చూద్దాం. లేవియా కాండము 23వ అధ్యాయము 5వ వచనము, మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవాకు పస్కా పండుగ జరుగును. చూడండి, ఇక్కడ నెలతో సహా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు పస్కా పండుగ జరుగును. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనము, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అంటే పస్కా పండుగ వచ్చింది, మేము నీ కొరకు ఎక్కడ సిద్ధం చేయాలి అని శిష్యులు ఆయన్ని అడగడం జరిగింది. అందుకైనా మీరు పట్టణమందున్న ఫలాని మనిషిని యొద్దకు వెళ్లి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. అంటే ఫలానా మనిషి దగ్గరికి వెళ్లి నేను పస్కాను భుజించాలని అనుకుంటున్నాను, కాబట్టి మీ ఇంట సిద్ధం చేయమని శిష్యులతో చెప్పి పంపించడం అనేది జరిగింది. 20వ వచనము, సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. 26వ వచనము, వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. అంటే ఇక్కడ రొట్టె విరిచింది ఎప్పుడు? పస్కా పండుగలో. వారంతా శిష్యులతో కూడా యేసుక్రీస్తు పస్కా పండుగను ఆచరిస్తూ ఆ రోజు రొట్టెను తీసుకుని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, ఇది నా శరీరం అని అక్కడ చెప్పడం జరిగింది. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఎప్పుడిచ్చాడు యేసుక్రీస్తు? పస్కా పండుగలో రొట్టెను ద్రాక్ష రసాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అంటే అబీబ్ లేక నీసాన్ అంటారు బైబిల్ నెలల ప్రకారం. మొదటి నెల 14వ తారీఖు సాయంకాలమున రొట్టెను ద్రాక్ష రసాన్ని ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇప్పుడు ఈ పాస్టర్లు అందరూ కూడా ఎప్పుడు ఇస్తున్నారు? నెలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 3 నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వారం వారం ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళకి బైబిల్తో సంబంధం లేదు, వీళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడే ఇస్తారు. ఇదంతా ఏంటంటే వ్యాపారం అయిపోయింది. బైబిల్ పట్టుకుని బ్రతకడం కోసం పాస్టర్లో వేసే వేషాలు అనమాట ఇవన్నీ కూడా. ఎందుకంటే బైబిల్లో ఇంత క్లియర్ గా తెలుగులోనే కదా ఉంది, పరిశీలించట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. పస్కా పండుగలో ఆయన రొట్టెను ద్రాక్షారసాన్ని ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఆలోచించండి. ఈ పస్కా అయిపోయిన తర్వాత అంటే విందు అయిపోయిన తర్వాత ఆ రాత్రి వారు 30వ వచనం చూడండి, అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అంటే భోజనం అయిపోయిన తర్వాత ఒలీవల కొండకు వారు వెళ్ళడం అనేది జరిగింది. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతర పడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని పట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది కదా అని శిష్యులతో చెప్పడం జరుగుతుంది. అంటే ఆ రాత్రే ఆయన్ని పట్టుకుంటారు కాబట్టి ఆయన ముందుగా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఆయన వారితో ఈ విధంగా చెప్తున్నారు, గెత్సెమనే చోటుకు వెళ్లి నేను ప్రార్థన చేసుకుంటాను, నేను వచ్చే వరకు కూడా మీరు ఇక్కడ కూర్చుండుడి అని
శిష్యులతో చెప్పి ఆయన వెళ్ళటం కూడా జరిగింది. కొంత దూరం వెళ్లి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. అంటే ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా అని ఆయన అడగడం జరుగుతుంది. 3 సార్లు వెళ్లి మళ్ళీ ప్రార్థన చేసుకోవడం, ఇలా శిష్యుల దగ్గరకు వచ్చి మళ్ళీ చెప్పడం, మళ్ళీ వెళ్ళడం, ఇలా 3 సార్లు జరిగింది. అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకునుడి, ఇదిగో నా గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు అని చెప్తున్నారు. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యోధా వచ్చెను. వానితో కూడా బహు జనసమూహము కత్తులు ఉదయలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను. వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. అంటే ఇదంతా ఎప్పుడు? పస్కా పండుగ విందు అయిపోయిన తర్వాత ఆయన ఒలీవల కొండకు వెళ్లి ప్రార్థించిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కైప యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండేరి. అంటే అప్పుడు యేసుని తీసుకుని కైప యొద్దకు తీసుకుని వెళ్లడం అనేది జరిగింది. అయితే ఇదంతా కూడా 14 సాయంత్రం, అంటే నీసాన్ నెల 14వ తారీఖు సాయంత్రం ఆ నైట్ అంతా జరిగింది ఇది. తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయము 1వ వచనము. ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి. ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అంటే 14 సాయంత్రం ఇదంతా జరిగింది, ఆయన్ని పట్టుకుని తీసుకుని వచ్చేయడం జరిగింది. మళ్ళీ ఉదయం ఆయన్ని తీసుకుని మళ్ళీ పొంతు పిలాతు దగ్గరికి తీసుకుని రావడం అనేది జరిగింది. ఈ పస్కా పండుగలో జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలముందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరిని విడుదల చేయవలేనని అడగడం జరిగింది. బరబ్బానా లేక యేసునా అని ఆయన అడిగినప్పుడు వారంతా కూడా బరబ్బాని విడుదల చేయమన్నారు, యేసుని సిలువ వేయమని అక్కడ కోరుకోవడం అనేది జరిగింది. 26వ వచనము. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేసెను. అంటే ఇప్పుడు ఈ యొక్క 2 అధ్యాయాలు మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తుని సిలువ వేసింది పస్కా పండుగలో, అంటే పస్కా నీసాన్ నెల లేక అబీబ్ నెల అంటారు. అబీబ్ నెల 14వ తారీఖు ఆయన రొట్టె ద్రాక్షారసం ఇవ్వడం జరిగింది. ఆ తెల్లవారినప్పుడు ఆయన్ని అధికారుల యొద్దకు తీసుకుని వెళ్లి తీర్పు తీర్చి ఆయనకి సిలువ వేయడం అనేది జరిగింది. మరి ఇప్పుడు క్రైస్తవులందరూ ఏ రోజు చేస్తున్నారు? ఈస్టర్ పండుగ చేస్తున్నారు. ఇవంతా కూడా తప్పనమాట. ఎందుకంటే బైబిల్లో ఉన్నది ఒకటి, ఈ రోజు క్రైస్తవులు చేసేది మరొకటి. ఇప్పుడు రొట్టె ద్రాక్షారసం పస్కా పండుగలో, అంటే నీసాన్ నెల 14వ తారీఖు సాయంకాలం ఆయన రొట్టెను ద్రాక్షారసాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మెస్సియానిక్ వాళ్ళు పస్కా గొర్రె యెషువా మెస్సియా అని వీళ్ళు చెప్తారు, కానీ అది కూడా తప్పే. ఎందుకంటే 14 సాయంకాలము పస్కా పశువుని వధించాలి, కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఇక్కడ సిలువ వేయబడింది 14వ తారీఖు సాయంకాలం కాదు, మరుసటి రోజు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.